హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నాము. హైదరాబాద్ వినిపించాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 7 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహారతి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడే లేని విధంగా ఒక దేశభక్తితో, ఒక జాతీయ భావనతో భారత మాతకు మించినటువంటి శక్తి ఈ దేశంలో మరొకటి లేదు. అందుకే భారత మాతకు మహారతి పేరుతో 7 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా భారతీయ సంస్కృతికి, భారతీయ జీవన విధానానికి అద్దం పట్టే విధంగా కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు సప్తహారతులు కొద్దిసేపట్లో మన యొక్క సప్తహారతులు మన భారత ప్రజానీకం తరఫున భారత మాతకు మనం సమర్పించబోతా ఉన్నాము. ఈ కార్యక్రమానికి మనలను మంగళ శాసనాలు ఇవ్వడానికి, మనందరినీ ఆశీర్వదించడానికి, మనల్ని వెన్నుతట్టి నడిపించడానికి మరి శ్రీ 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 ఇదండి చిన్నజీయర స్వామి వారు ఈరోజు మన ఆహ్వానం మేరకు మన్నించి ఆశీర్వదించడానికి వచ్చారు. వారిని మరి సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున, మనందరి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మీ ఇటీవలనే మనకందరికీ తెలుసు, హనుమాన్ అనేటువంటి ఒక సినిమా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సినిమా నటులు మిత్రుడు తేజ రంజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా ఒక భారతదేశంలోనే ఒక చిన్న సినిమాగా మరి అద్భుతంగా దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. స్వామీజీ యొక్క మార్గదర్శకం అయిన తర్వాత, మంగళ శాసనాలు అయిన తర్వాత మరొక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత మన యొక్క మహారతి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇది ఒక భారతమాత మహారతి సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇదే విధంగా మరి గౌరవప్రదంగా, అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనము గత 7 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటూ